నేను ఫస్ట్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బారసాల పిక్చర్స్ అండి ఇవి. మాకు ఒక బాబు నందవనమాలి అని పేరు. వాడు పుట్టిన వెంటనే ఫస్ట్ బర్త్డేకి మేము కుటుంబం అంతా, అంటే మా అత్తగారు, మామగారు, నేను, మా ఆయన, కొడుకు, మేమందరం వెళ్ళి ఫోటోగ్రాఫ్ తీసుకున్నాము. అప్పుడంతా బర్త్డేకి ఇలాగో స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకునేవాళ్ళం. నటి సౌందర్య నా కొడుకుకి ఇచ్చిన గిఫ్ట్ ఈ డ్రెస్, అందుకనే ఫోటో. సెకండ్ టైం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు సీమంతం అప్పుడు తీసిన ఫోటోగ్రాఫ్ అండి. నిండు గర్భిణిని అప్పుడు. నేను, మా ఆయన, మా అత్తగారు, మా చిన్నక్క జమున, మా పెద్దక్క గౌరీ, తన కోడలు, ఇంతమందే మేము. సీమంతం జరిగింది. నాకు ఒక ఆడపిల్ల పుట్టింది, పేరు అమృతవర్షిణి. ఇదిగోండి, ఇదే ఈ బొమ్మే, నా బంగారు తల్లి. ఇంకా నా ప్రపంచమే అమృత అయిపోయింది. అంతే కదండి, నా పిల్లలే నా ప్రపంచం. సో దాన్ని ప్రతి క్షణం వీడియోస్ తీస్తూ ఉండేదాన్ని. నాకు అప్పుడు తెలియదు ఇలాగో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తానని, కానీ అవన్నీ పదే పదే చూసుకునేదాన్ని, వీళ్ళ చిన్నతనాన్ని, వాళ్ళ వీడియోస్ అన్నిటినీ. ఇప్పుడు ఇది ఉపయోగపడుతోంది మీకు అందరికీ చూపించడానికి. సో దాని బారసాల ఉయ్యాల్లో వేస్తున్నప్పుడు తీసిన వీడియో ఇది. అసలు మా అమ్మే నా చేతికి వచ్చిందేమో అనిపించింది. మా అమ్మని మళ్ళీ చూసుకునే అదృష్టం దొరికినట్టుగా నా కూతురు పుట్టింది. ఈ జన్మకి ఇది చాలనిపించింది. ఒక కొడుకు కావాలనుకున్నాను, కొడుకు పుట్టాడు. ఒక కూతురు కావాలనుకున్నాను, ఒక కూతురు పుట్టింది. దట్స్ ఎనఫ్ అనిపించింది. దీన్ని కడుపుతున్నప్పుడు మటుకు నాకు సందేహం ఎక్కువ ఉండింది. అసలు ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లాడు పుడతాడా ఏంటి అనేసి చాలా దిగులు పడ్డాను. అప్పుడు వేణుమాధవ్ ఉన్నాడు చూసారండి, యాక్టర్. ఆయనైతే, నేను ఒక షూటింగ్ అంటే సాంగ్ కూడా చేస్తూ ఉన్నాను ప్రెగ్నెంట్ టైంలో. చేస్తున్నప్పుడు ఆయన నన్ను అంటే క్యారింగ్గా ఉన్న నా ఫేస్ని చూసి, నీకు ఖచ్చితంగా ఈసారి మగపిల్లాడే పుడతాడు పో అన్నాడు. నాకు చాలా టెన్షన్ పడిపోయానండి, మగపిల్లాడు పుడతాడు అనేటప్పటికి. ఎందుకంటే నాది అసలే నెగిటివ్ బ్లడ్, అండ్ థర్డ్ టైం ఛాన్స్ అనేది ఉండదు ఇంకో బేబీని కనాలన్నా. సో ఐ వాజ్ సో వరీడ్ అనమాట. దెన్ కడుపుతున్న రోజులు విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం పఠనం చేశాను. అంటే నాకు తెలియని విష్ణు సహస్రనామం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత కరెక్ట్గా ఇంకా 300 రోజులు జపించానండి ఈ లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం. అది కంటిన్యూస్గా ప్రతిరోజు చదివాను. పాపని కనేంత వరకు కూడా చదివాను. నాకు చక్కగా ఆడపిల్ల పుట్టింది. అపోచమ్మ తల్లి దయ. చూడండి, బారసాలకి కీరవాణి గారు, వల్లక్క, రమక్క, వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి నా బిడ్డను ఆశీర్వదించారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. మా డైరెక్టర్ గారు కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారండి. కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళ దీవెనలు పొందింది నా కూతురు. కీరవాణి గారి కూతురు అనుకుంటా, కుముద, ఎగబడుతోంది పాపను ఎత్తుకోగానే. పిల్లలు అన్నాక అంతే, చాలా పొసెసివ్గా ఉంటారు. అదిగోండి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, వీళ్ళందరూ పాపని చూసి ఆశీర్వదించి వెళ్ళారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఆడపిల్ల ప్రేమ, ఆ ప్రేమే వేరండి. అసలు ఎంత ఒక పొసెసివ్గా, అమ్మా నాన్నలంటే చాలా ఇష్టంగా కనబరుస్తారు ప్రేమని. అదే హైలైట్.
అందరి మీద ప్రేమని విపరీతంగా కనబరుస్తారు ఆడపిల్లలు. నాకు అదైతే చాలా నచ్చింది అమృత దగ్గర. మీరే చూస్తారు చూడండి. అది వాళ్ళ అన్న దగ్గర కావచ్చు, నాన్న దగ్గర కావచ్చు, చాలా ఎఫెక్షనేటెడ్గా ఉంటుంది. వాడికి అది జోగొడుతోంది. మా ఇంట్లో అలారం అదే. అందరూ పడుకుని ఉంటే అది వచ్చి లేపుతుంది అందరినీ. మొత్తం అందరినీ లేపుతుందనమాట. దాని ఆనందాన్ని వ్యక్తపరిచే విధానం అది. అలా మీద పడి దొర్లుతుందన్నమాట. బోస్ గారికి అయితే ఫస్ట్ మగపిల్లాడే కావాలనుకున్నారు. అలాగే పుట్టాడు. తర్వాత ఆడపిల్ల కావాలనుకున్నారు. మళ్ళీ ఆడపిల్ల అదేలాగా పుట్టింది. సో ఆయన ఏమనుకుంటే అదే జరిగింది. నలుగురు పడుకునే అంత బెడ్ అప్పుడు లేదు. అందుకని అంతా నేల మీద పరుపులు పరుచుకుని మొత్తం లైన్గా అందరం పడుకునేవాళ్ళం. అది కాకుండా పాప దొర్లుతూ ఉంటుందన్నమాట. అది పాకి నడిచి ఎక్కడ కింద పడిపోతుందో అన్న భయం కూడా. అందుకని నేలనే మేము ఎంచుకున్నాం. చూడండి ఎలా పడిందో. సో దానికి అది ఒక అలవాటు అన్నమాట, దూకటం. దూకి అలా కింద బోర్ల పడుతుంది అప్పుడప్పుడు ఆటగా. పిల్లలకి లాలిపాట కంపల్సరీ పాడి పడుకోబెట్టేదాన్ని. సో పిల్లలు కూడా నాకు లాలి పాడతారు, నన్ను జో కొట్టి పడుకోబెట్టడానికి. సో వాళ్ళకి ఏం చేస్తే అది వాళ్ళు మనకి తిరిగి చేస్తారనమాట. అసలు లాలిలో ఏముంది అని ఆరా తీస్తూ మా అత్తమ్మ ఒక లాలిపాట పాడేది వీళ్ళందరికీ. సో ఆ లాలిపాట నేను నేర్చుకుని ఈవెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్ అనమాట. ఆ లాలిపాట కరెక్ట్గా 11 times పాడతానో లేదు, కరెక్ట్గా కళ్ళు మూసుకొని నిద్రపోతారు పిల్లలు. అది ఏం మాయో ఏంటో లాలిపాటలో. నాకైతే చాలా చాలా నచ్చేది ఆ లాలిపాట. మా అత్తమ్మ గుర్తుగా ఆ లాలిపాట కంటిన్యూ అవుతుంది. ఇంకా ఆ పాట మీకు కూడా వినిపిస్తా. ఆయమ్మా నా బంగారు అమృత నిద్రపోబోతోంది ఈ హస్సు. ఆయమ్మా నా వజ్రాల మూట బజ్జోబోతోంది. ఈ పాట ఆవిడ పాడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా ఏం నిద్ర వచ్చేదండి. ఒక్కొక్కసారి వీళ్ళకి ఆ పాటని పాడుతూ నేను నిద్రపోయేదాన్ని. నాకు నచ్చేసింది వాళ్ళకన్నా. వాళ్ళే కాదు, పిల్లలు ఎలాంటి పిల్లలైనా ఏడుస్తున్నప్పుడు జో కొడుతూ ఈ పాట పాడితే మటుకు ఖచ్చితంగా హాయిగా బజ్జుంటారు. అదైతే నేను గ్యారంటీ. పిల్లలు పడుకోబోయే ముందర బోల్డ్ అని కథల్ని చదివేదాన్ని. ఒకటా రెండా ఎన్నో కథలు చదివేదాన్ని. సో ఆ కథ చదువుతున్నంతసేపు వాళ్ళు కొడుతూ వాళ్ళకొచ్చే చాలా సందేహాలని అడుగుతూ వాళ్ళు ఆరా తీస్తూ మరీ వింటారు కథల్ని పిల్లలు. అది అలాగూ పిల్లలకి కథలు చెప్పి పడుకోబెట్టడం అనేది డెఫినెట్గా వాళ్ళకి చాలా హెల్ప్ అయ్యేది. ఒక్కొక్క కథలో ఒక్కొక్క నీతి ఉండటం, ఆ నీతిని వాళ్ళు చాలా మనసుకు హత్తుకునేటట్టుగా వినటం. వాళ్ళు విని ఆ కథల్ని మళ్ళీ వాళ్ళు మనకి చెప్పే ప్రయత్నం చేస్తారు.
అప్పుడు శ్రద్ధగా మనము వినాలి. అసలు మన కథ మనం ఎలా చెప్పాము, వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు అనేది. సో, వాళ్ళకి చెప్పడం ఒక ఎత్తు అయితే, వాళ్ళు చెప్పేది వినడం కూడా మరో ఎత్తు. అలాగూ వీళ్ళని పెంచుతూ నేను చాలా నేర్చుకోవాల్సొచ్చింది. మేము మా తల్లిదండ్రులకి దండం పెట్టడం చూసేది. సో, అది మాకు పెడుతోంది. అగో మా నాన్నగారికి నమస్కారం చేసింది అలా. తిను మా అక్క, చిన్న అక్క జమున అనమాట. మా నాన్నగారు జమున. చిచ్చర పిడుగండి ఇది. మామూలు పిల్ల కాదు. దాని తెలివితేటలే వేరు. చాలా పొసెసివ్ కూడా. తన బొమ్మన్న అమ్మన్న ఇద్దరి మీద చాలా పొసెసివ్గా ఉంటుంది. నా పిల్లలకి బర్త్డే వచ్చిందంటే చాలు, ఇల్లంతా సందడే. ఒక పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకుంటాం పిల్లల బర్త్డేని. తిను మా చిన్నక్క జమున. షీఈ్ మై బ్యాక్ బోన్. అండ్ మా నాన్నగారితో దిగామండి. నా కూతురు, నా కొడుకు, నేను, మా ఆయన, మా నాన్నగారితో పిక్చర్ ఇది. రైటర్ మరుదూరి రాజా గారు, కస్తూరి గారు. ఇది పాప గోల్డ్ మెడల్ సాధించిందండి త్రోబాల్లో. అప్పుడు వాళ్ళ స్కూల్లో పేపర్లో ప్రింట్ చేయడం, ఫోటోగ్రాఫ్స్, తర్వాత వాళ్ళ టీం ఇది. సో ఇదే నా కూతురు అమృతవర్షిణి.